అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఎలా చూద్దాం. ఫస్ట్ ఈ 2 ఫ్రాక్షన్స్ చూడండి. మనం అసెండింగ్ ఆర్డర్‌లో ఫస్ట్ చిన్న ఫ్రాక్షన్ అయితే కనుక్కోవాలి. 1 6 1 6 6 3 5 15. ఈ రెండులో ఏది చిన్నది? ఇది చిన్నది కాబట్టి ఈ పెద్దదాన్ని క్యాన్సిల్ చేయాలి. అంటే 1/3 చిన్నది. ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయిపోయింది 1/3 చిన్నదని. ఈ 1/3తో మళ్ళీ ఈ 2 ఫ్రాక్షన్‌ని మళ్ళీ ఈ ఫ్రాక్షన్‌ని మల్టిప్లై చేయాలి. 1 9 జా 9, 3 4 జా 12. ఈ రెండిట్లో ఏది చిన్నది? 1/9 అంటే 1/9. 1/9 అంటే 9 అంటే 1/3 చిన్నది. నెక్స్ట్ 1 9 జా 9, 3 1 జా 3. ఈ రెండిట్లో ఏది చిన్నది? 3 చిన్నది. అంటే 1/9 స్మాల్ ఫ్రాక్షన్. 1/9 సైడ్ రాసుకోండి. ఈ 1/9 అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈ మూడింటిని చేయాలి. 1 6 జా 6, 3 5 జా 15. ఈ రెండిట్లో ఏది చిన్నది? 6 చిన్నది కాబట్టి 15 స్ట్రైక్ అవుట్ చేయాలి. అంటే 1/3 చిన్నది. నెక్స్ట్ 1 9 జా 9, 3 4 జా 12. ఈ రెండిట్లో ఏది చిన్నది? 9 ఓన్లీ చిన్నది కాబట్టి 12 స్ట్రైక్ అవుట్ చేయాలి. అంటే 1/3 స్మాల్ ఫ్రాక్షన్ 1/3 రాసుకోవాలి. నెక్స్ట్ అయిపోయింది. ఇది కూడా స్మాల్ ఫ్రాక్షన్ అయిపోయింది. ఈ రెండు చూడాలి. 5 9 జా 45, 6 4 జా 24. 6 4 జా 24. రెండిట్లో ఏది చిన్నది? 24 స్మాల్ వన్ కాబట్టి 45 స్ట్రైక్ అవుట్ చేయాలి. అంటే 24 అంటే ఏంది? 4/9. 4/9 స్మాల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ బిగ్గర్ ఫ్రాక్షన్ ఇస్ 5/6. నాకు తెలిసి అర్థమైనట్టే ఉంటుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూద్దాం, కొంచెం తర్వాత అర్థమవుతుంది. మ్యాథ్స్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమయ్యేది. ఒక్కసారికి అర్థం అవ్వాలంటే మీరే రామానుజన్లు అయిపోతారు. ఫస్ట్ ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 3 8 జా 24, 2 1 జా 2. ఈ రెండిట్లో ఏది చిన్నది? 2 చిన్నది. అంటే 2 చిన్నది అంటే ఇది 1/8 అనేది చిన్నది. ఇది క్యాన్సిల్ చేయండి. ఈ 1/8తో మళ్ళీ ఈ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. ఈ 1/8తో మళ్ళీ ఈ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. 1 6 జా 6, 8 2 జా 16, 8 2 జా 16. ఈ రెండులో చిన్నది 1/8 చిన్నది. అంటే 6 ఓన్లీ చిన్నది కాబట్టి ఈ 1/8 ఫ్రాక్షన్ చిన్నది. మళ్ళీ ఈ 1/8తో మళ్ళీ దీన్ని 1 4 జా 4, 8 3 జా 24, 8 3 24. ఈ రెండిట్లో ఏది చిన్నది? 4 చిన్నది. 4 చిన్నది అంటే 24 పెద్దది కాబట్టి స్ట్రైక్ అవుట్ చేసిన. 4 చిన్నది కాబట్టి 1/8 చిన్నది. రాసుకొని సైడ్కి రాసుకొని 1/8 స్మాలర్ వన్. ఈ 1/8 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దిస్ 3. ఈ 3తో మల్టిప్లై చేయాలి. ఈ 3 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఇది 3/2. 3 6 జా 18, 2 2 జా 4. ఏది చిన్నది రెండిట్లో? 4 చిన్నది కాబట్టి ఏది చిన్నది? 2/6 చిన్నదని అర్థమైపోతుంది. 18 స్ట్రైక్ అవుట్ చేయాలి. 2/6 స్మాల్ నెంబర్ అని పడుతుంది. ఈ 2/6తో మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలి. 2 4 జా 8, 6 3 జా 18. ఏది చిన్నది రెండిట్లో? 8 చిన్నది కాబట్టి ఏది చిన్నది? 3/4 అనేది 2/6 అనేది చిన్నది. అర్థమవుతుందా? ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది? ఈ రెండు ఉన్నాయి. 3 4 జా 12, 2 3 జా 6. ఏది చిన్నది? 6 చిన్నది అంటే 3/4 చిన్నది. ఇక్కడ 3/4 రాసుకోండి. లాస్ట్ వన్ ఏముంది? 3/2. ఇది అసెండింగ్ ఆర్డర్.